నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అన్నగాం చంద్రుడి గాను శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారి సోదరి శ్రీమతి శ్యామల గారి, శ్రీ శేఖర్ గారి కుమారులు చిరంజీవి శ్రీ కుమార ఈశ్వర శ్రీ నీరజ్ గారి చిరంజీవి షణ్ముఖ శ్రీ నిఖిలేష్ గారి ఉపనయనం శుభ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీస్సులతో అనగాం చేయడం జరుగుతుంది. అదే చిరంజీవి శ్రీ కుమార ఈశ్వర శ్రీ నీరజ్ గారికి, చిరంజీవి షణ్ముఖ శ్రీ నిఖిలేష్ గారికి వారికి ఉపనయనం శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఉపనయనం చేయటం వల్ల ద్విజతత్వ సిద్ధి కలుగుతుంది, అన్ని విద్యలు ఉపాసించు అర్హత లభిస్తుంది. తొలిగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. గాయత్రి వల్ల జ్ఞానము విజ్ఞానము పెరుగుతాయి. గురువు ఆదేశంతో విద్య అభ్యసించిన సమస్త సుఖములు లభిస్తాయి. ఇది కులాచార ప్రకారం జరిపిస్తారు. అలాగే ఉపనయనం సందర్భంగా వారికి ఉపనయన శుభాకాంక్షలు తెలుపుతూ వారి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్న సందర్భంగా, అలాగే వారికి ఉపనయనం సందర్భంగా శ్రీ కుమార ఈశ్వర శ్రీ నీరజ్ గారికి, షణ్ముఖ శ్రీ నిఖిలేష్ గారికి వారికి ఉపనయనం శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి హిమగాయత్రి గారికి, చిరంజీవి మిహిర శ్రీ ప్రణవి గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీ చైతన్య గారికి, డాక్టర్ శ్రీమతి నాగేశ్వరి గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీ శేఖర్ గారికి, శ్రీమతి ప్రభావతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలా మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసంచాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీకళ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీమతి శ్యామల గారికి, శ్రీమతి ప్రభావతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలా ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి శర్మ గారికి పాదవందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వర కుమారి శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సూర్యశ్రీ లక్ష్మీ కళ గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే దొండకాయ ఫ్రై, రైస్, అలాగే ఆలు బఠానీ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ.